హితప్రియులకు నమస్కారం. సుమతీ శతకంలోని 108 పద్యాల్లో 97 నుండి 102 వరకు గల పద్యాలు ఈనాటి 17వ భాగంలో వినండి, చూడండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హితప్రియం ఛానల్. వరదైన చేను దున్నకు కరవైనను బంధుజనుల కడకేగకుమి పరులకు మర్మము చెప్పకు పిరికికి దళవాయితనము పెట్టకు సుమతీ. వరద వచ్చినప్పుడు పొలాన్ని దున్నకు, కరువు వచ్చినా సరే బంధువుల ఇంటికి వెళ్లకు, రహస్యపు సంగతులను ఇతరులతో చెప్పకూడదు, పిరికివాడిని సేనాధిపతిగా చేయకూడదు అని భావం. వరిపంటలేని యూరును దొరయుండని యూరు తోడు దొరకని తెరువున్ ధరనుపతిలేని గృహమును నరయంగా రుద్రభూమి అనదగు సుమతి. వరిసస్యం లేని గ్రామం, దొర నివసించని ఊరు, సహాయం దొరకని మార్గం, ఇంటి యజమాని లేని గృహం పాడు భూమితో సమానం. అంటే అక్కడ ఉండుటం కష్టమని భావం. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళో సుమతి. ఎవరు ఏం చెప్పినా వినవచ్చు, అయితే విన్న వెంటనే తొందరపడి మాట్లాడకుండా నిజమేదో అబద్ధమేదో తెలుసుకోగలిగిన మనిషే గొప్పవాడు అని భావం. వీడెము సేయని నోరును జేడల యధరామృతంబు సేయని నోరున్ పాడంగరాని నోరును బూడిద కిరవైన పాడు బొందర సుమతి. తాంబూలం వేసుకోని నోరు, స్త్రీ అధరామృతాన్ని రుచిచూడని నోరు, పాట పాడని నోరు పాడుబడిన బూడిద గుంటలాంటిది అని భావం. వెలయాలి వలన గూరిమి గలుగదు, మరి గలిగనేని కడతేరదుగా బలువురు నడిచెడు తెరవున మొలవదు పువ్వు మొలిచెనేని పొదలదు సుమతి. చాలామంది నడిచే దారిలో మొక్క మొలవదు, పువ్వు పూయదు, ఒకవేళ మొలిచినా పెరగదు. అలాగే ఎంతోమందితో ఉండే వేశ్య నుంచి ప్రేమ దొరకదు, ఒకవేళ దొరికినా చాలా కాలం నిలవదు అని భావం. వలరసము సతికి బుట్టక బలమిని దమకించి విటుడు పైకొనుటెల్లన్ మలయజము సానమీదను జలముంపక తీసినట్టి చందము సుమతి. స్త్రీకి కామోద్రేకం కలగకుండానే ఆత్రపడి బలవంతంగా సంభోగించటం ఎలా ఉంటుందంటే సానపైన నీళ్లు పోయకుండా గంధమరగతీసినట్టుగా ఉంటుంది అని భావం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హితప్రియం ఛానల్.